ఒక చిన్న కథ చెప్తా విను. ఒక ఊరిలో ఒక ముసలవ్వ దగ్గర 2 మట్టి కుండలుండేవి. ఆ 2 కుండల్లో మొదటి కుండ బానే ఉండేది. కానీ రెండో కుండకి మాత్రం చిన్నగా చిల్లుండేది. ఆ ముసలవ్వ రోజు తన 2 భుజాల పైన ఈ 2 కుండలను పెట్టుకొని ఎక్కడో దూరంగా ఉన్న కాలువ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునేది. ఇంటికొచ్చేసరికి మొదటి కుండలో నీరు మాత్రం పూర్తిగా అలానే ఉండేది. కానీ రెండో కుండలో ఉన్న నీరు మాత్రం సగం అయిపోయేది. అది చూసిన మొదటి కుండకి గర్వం వచ్చేసింది. రెండో కుండతో "నువ్వు దేనికి పనికిరావు. నీ వల్ల అవ్వకి కష్టం తప్పితే ఏమీ లేదు. చూడు నేను నాలో నింపిన నీరు మొత్తాన్ని ఇంటికి తీసుకొస్తున్నా. కానీ నువ్వు మాత్రం సగం దారిలోనే పడేస్తున్నావు" అని ఎక్కిరించింది. ఆ మాటలు నిజమే అని నమ్మిన రెండో కుండ ముసలవ్వ దగ్గరికెళ్ళి "అవ్వ, నీకు నేను దేనికి పనికిరాను. దయచేసి నన్ను పక్కన పడేసి నువ్వు వేరే కొత్త కుండను కొనుక్కో. నీ శ్రమ వృధా పోతుంది" అని చెప్పింది. అప్పుడు అవ్వ పెద్దగా నవ్వి "నువ్వెప్పుడైనా మనం వస్తున్న దారి గమనించావా? ఈసారి గమనించు" అని చెప్పింది. రెండో కుండ దారి గమనించింది. మొదటి కుండ వస్తున్న దారి మాత్రం అలానే ఉంది. కానీ ఈ రెండో కుండ వస్తున్న దారి మాత్రం పువ్వులతో నిండిపోయింది. అప్పుడు దీనికి అర్థమైంది, దీని లోపమే దానికి జీవం పోసింది అని. ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, మనం కూడా మన లోపాలని చూసి మనం ఎందుకు పనికిరాం అనుకుంటూ ఉంటాం. కానీ మన లోపాలే మనకి స్పెషాలిటీగా మారుతాయి. అర్థమైందా?